ఇక కాంగ్రెస్ కుట్ర ఫలించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ దుష్ప్రచారాన్ని జనం పట్టించుకోలేదు. నేను చెప్తున్నాగా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తే ఇంటలేరు కింద జనము. మీ మీద ఎందుకో నమ్మకం లేదు జనాలకి. చెప్పాల్సిన వాళ్ళ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా మీరు ఫలితాన్ని ఆశించుడు, అదే మీ దుర్మార్గం. మంత్రులకు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీయే. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు పన్నోలను లేపి తన్నించుకున్నట్టు అయిపోయింది వీళ్ళతోటి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు పన్నోలను లేపి, భారతీయ జనతా పార్టీ నిమ్మలంగా నిద్రపోయింది, వాళ్ళని లేపి వాళ్ళతో తన్నించుకొని నువ్వు హెలికాప్టర్ వేసుకొని ఆ ప్రచారానికి పోకుండా జనంత పరువు ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసినా కానీ ఫలితం లేకుండా పోయిందని ఒక అయిపోయింది. ఇటు మల్క కోమరే అంజిరెడ్డి ఇద్దరు గెలిచే. మే చివరికి శ్రీశైలం మరమ్మతులు పూర్తిగా వాళ్ళు ఎంత తెలివిగా బీజేపీలు చేసారు చూడు. మల్క కోమరే అనేటువంటి బీసీని పెట్టి బీసీ వాదాన్ని చూపించి అంజిరెడ్డికి ఓట్లు సంపాదించారు. మే చివరికి శ్రీశైలం మరమ్మతులు పూర్తి కావాలి. ఏపీకి ఎన్డీఏ